నేను మీ అవ్వాల్ శ్రీనివాసరావు, మంగళగిరి టైమ్స్ స్పాన్సర్. మనం ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ స్వచ్ఛ అంబాసిడర్లకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిస్తాం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో డిసెంబర్ 18వ తేదీ గురువారం పారిశుద్ధ్య విభాగం ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా సిబ్బంది స్వచ్ఛ అంబాసిడర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా ఆధ్వర్యంలో ఐటీసీ మారీ సంస్థ సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఐటీసీ సంస్థ సిబ్బంది ద్వారా తడి, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని నగర ప్రజలకు వివరించనుంది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సెక్రటరీ డి శ్రీనివాసరావు, ఐటీసీ మ్యారీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ మురళి, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ఎన్ ఉమాకాంత్, ప్రాజెక్ట్ మేనేజర్ సుధా, స్వచ్ఛంద్ర సుహాస్, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ఛార్జ్ లీడ్ అర్జున్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచి అవగాహన, మంచి అలవాట్లు ఆచరించేటట్టుగా చేయడం అనేది మన యొక్క ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన లక్ష్యము, సంకల్పం. ఈ కార్యక్రమం అనుకున్న విజయం సాధించాలి. నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలో కూడా మంగళగిరికి ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానం లభించాలంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీ అందరితోనే సాధ్యమైంది. సో మీరు అనుకుంటుండొచ్చు, మనకు రూమ్లోకి వచ్చిన వాళ్ళకి 100 మంది ఉన్నారేమో, సో ఇది మనతో ఏమైంది, ఏదో అన్ని చాలా కార్యక్రమాలు వస్తూ ఉంటే ఆ కార్యక్రమంలో ఏదో మనం చేయటం అని కాకుండా మొత్తం ఇటువంటి ఆస్పిరేషన్, షేరింగ్ ఆఫ్ ఆస్పిరేషన్, మన నగరాన్ని సమూలంగా మార్చేద్దాం, నేను చేయగలిగినంత తప్పకుండా చేస్తాను అనే ఒక ఆస్పిరేషన్ మీలో కూడా ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏదైతే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం ఆలోచన చేస్తున్నాం ఆ లక్ష్య సాధన అనేది సాధ్యపడుతుంది. సో ఇది జస్ట్ ఏదో ఒక రెమ్యునరేషన్కి లింక్ చేసి ఏదో దాంట్లో వచ్చే ఒక గౌరవవేతనం లాంటిది ఏమైనా ఉంటే దానికి మాత్రమే పరిమితం చేసి ఆలోచన చేయకుండా ఒక మంచి ఆస్పిరేషన్తో, సిన్సియర్గా, కమిట్మెంట్తో, డెడికేషన్తో చేస్తే మంచి మార్పు తీసుకురావచ్చు చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఈ మీటింగ్ చూసాను. ముఖ్యంగా ఈ మీటింగ్లో మనకు శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ఉన్నారు, సిఎంఎంలు ఉన్నారు, స్వచ్ఛ అంబాసిడర్స్ ఉన్నారు. అంటే ఈ రూమ్లో ఒక 100 మంది ఉన్నామంటే ఈ 100 మంది కూడా రేపు ఈ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుండి సిటీ క్లీన్గా పెట్టడానికి మనము ఎఫర్ట్ 100% పెట్టి దీన్ని నెక్స్ట్ లెవెల్కి క్లీనెస్ట్ సిటీగా చేయడానికి మనం చేయబోయే ఇంపార్టెంట్ అండ్ స్టేక్ హోల్డర్స్ మనకు ఉన్నారు. దీంతో పాటు అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం మా డాక్టర్ మురళి గారు కొత్త చెప్పారు. ఇక్కడ మనం ఈ జర్నీ లాస్ట్ 1.5 years నుంచి స్టార్ట్ చేసాం. 1.5 years ముందు స్టార్ట్ చేసినప్పుడు మన కలెక్షన్ పర్సంటేజ్ కావచ్చు, డోర్ డోర్ కలెక్షన్ పర్సంటేజ్ కావచ్చు, వెహికల్స్ కెపాసిటీ కావచ్చు, పబ్లిక్ నుంచి కోఆపరేషన్ కావచ్చు, మన యొక్క ప్రిపేర్డ్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంత స్థాయిలో లేవు. ఈ 1.5 years జర్నీలో చాలా నేర్చుకున్నాము, చాలా స్ట్రగుల్ చేసాము. పబ్లిక్ కోఆపరేషన్ కొద్దిగా వచ్చింది, ఇంకా రావాల్సింది. ఇవాళ 100% డోర్ డోర్ కలెక్షన్ చేయగలుగుతాం. అదేవిధంగా ఎక్కడ చూసినా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ దాదాపు 126 దగ్గర నుంచి ఇవాళ 15-20 దగ్గర తీసుకురాగలిగాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి అంటే మనం చాలా చాలా కష్టపడాలి. శిక్షణ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఐటీసీ మ్యారీ సంస్థ ప్రతినిధి స్థానిక మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మనము ఐటీసీ వారి సహకారంతో మారీ ఎన్జిఓతో ఒక పార్ట్నర్షిప్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇంతవరకు మనం మున్సిపల్ కార్పొరేషన్లో 100% డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని
సెగ్రిగేటెడ్ గార్బేజ్ కూడా, అంటే ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త, వరద హానికర చెత్త, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇట్లా 4 రకాలుగా కలెక్ట్ చేయడం కార్యక్రమం స్టార్ట్ చేశాము. దీంట్లో భాగంగా మన దగ్గర ఈరోజు స్వచ్ఛ అంబాసిడర్స్ కావచ్చు, శానిటరీ సెక్రటరీస్ కావచ్చు, శానిటరీ సూపర్వైజర్స్ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిటీ ఆర్గనైజర్స్, ఎవరైతే కీ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరికి కూడా మనము ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతోంది. దీని ద్వారా మనం వీళ్ళందరినీ అవగాహన కల్పించి, ప్రజల్లో కూడా అవగాహన చైతన్యం కలిగించి, వీరందరికి కూడా మనము వర్కౌట్ ఎట్లా చేయాలి, ప్రతి ఇంటికి ఏ విధంగా రీచ్ అవుట్ కావాలి, తర్వాత వాళ్ళకి అవగాహన ఏ విధంగా కల్పించాలి, ఏ విధంగా మా వెహికల్స్ సన్నద్ధం చేసుకోవాలి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఈ సిటీని ఇంకా క్లీన్గా ఏర్పరచడానికి, ఈ సిటీని ఇంకా మెరుగుపరచడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం. మొత్తం మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజానీకం అంతా కూడా తప్పనిసరిగా వాళ్ళు జనరేట్ చేస్తున్న వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సోర్స్ దగ్గరే సెగ్రిగేట్ చేయాలి. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇది ఒక జాతీయపరమైన బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కళ్ళు సిన్సియర్గా వేస్ట్ని సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం మన పర్యావరణ పరిరక్షణ, ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ, మన పరిసరాల పరిశుభ్రత, పరిసరాలని ఆహ్లాదకరంగా చేసుకోవడం అనేది సాధ్యపడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వేస్ట్లో ఉన్న వ్యర్థాల్లో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను మళ్ళా పునర్వినియోగంలోకి తీసుకురావచ్చు. తద్వారా ప్రకృతి మీద ఫ్రెష్గా రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రెషర్, ఒత్తిడి అనేది తగ్గించవచ్చు. ఇది చాలా జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది. దీన్ని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా భావించి మొత్తం పట్టణంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ కార్యక్రమాన్ని అదే లక్ష్యంతో ముందుకు తీసుకుపోవడానికి మా సంస్థ, మారీ సంస్థ, ఐటీసీ యొక్క నేతృత్వంలో మరి నగరపాలక సంస్థ కలిసి పనిచేస్తుంది.